హలో అందరికీ, ఈరోజైతే టమాటో ఇన్స్టెంట్ పచ్చడి చేస్తున్నానండి. ఒక్క 4 నిమిషాలు స్కిప్ కాకుండా చూడండి. ఫస్ట్ అయితే టమాటాలు ఇలా ముక్కలు చేసుకోవాలండి. తర్వాత ఎల్లిపాయ పొట్టు తీసుకుందాం. ఈ బుట్ట చూడండి, ఈ బుట్ట నాకు చాలా ఇష్టం అండి. ఇది 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. దీనికి ఆయిల్ పెయింట్ వేసాను, అందుకే 6 ఇయర్స్ అయినా ఇంత కూడా ఖరాబ్ కాకుండా మంచిగా ఉందన్నమాట. ఎల్లిపాయలు అయితే ఇలా తీసుకున్నానండి. ఇది పొట్టు ఒలిసి పక్కకు పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. ఈ టమాటో చట్నీ 1 వీక్ వరకు ఉంటుందండి, ఖరాబ్ అవ్వకుండా. దోశ, ఇడ్లీ లేకపోతే రైస్తో కూడా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తడి అంటుకుంటుంటే మాత్రం చాలా రోజులు ఉంటుంది. ఓకే, ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకున్నానండి. ఈ పొట్టు తీసాక నేను ఎప్పుడైనా పప్పు కానీ దేనికైనా ఎల్లిపాయలు వేస్తే ఇలా కొద్దిగా నలిపేస్తానండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అన్నమాట. తినేటప్పుడు మనకి చక్కగా టేస్ట్ తెలిసిద్ది. ఎల్లిపాయ హెల్త్కి చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేడయిందండి. ఆయిల్ వేడయ్యాక మనము కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మనం పప్పు తాలింపు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోద్దండి. తడి లేకుండా చేసుకోండి, ఇంకా చాలా రోజులు కూడా ఉంటుంది. టమాటోలు కడిగాక తూడ్చేసి ఆరబెట్టి ముక్కలు చేసి చేసుకున్నామనుకో, బాటిల్ పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది టమాటా పచ్చడి. చూడండి, ఇవి చక్కగా ఏగాయి కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం కట్ చేసుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకు నేను ఫస్ట్ వేయలేదండి, నూనెలో వేగితే బాగోదు. ఇలా మగ్గితే కరివేపాకు టేస్ట్ బాగుంటుంది అనమాట. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గిపోద్ది అనమాట, నీరు వచ్చేస్తుంది ఉడికేటప్పుడు. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. చూడండి, దాంట్లో వచ్చే నీరుతోటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. చూడండి, గుజ్జుగా ఉడికాయి కదా టమాటా మొత్తం. ఇప్పుడు ఇది ఈవెన్గా కలిపేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి, ఒక 5 మినిట్స్. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నిలువ పచ్చడి అంటే సాల్ట్ ఎక్కువ, కారం ఎక్కువ వేసుకొని ఉండాలి కదా. అలా కాకుండా ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. నిలువ పచ్చడి కంటే ఈ పచ్చడి బెస్ట్ అనమాట, ఇన్స్టెంట్గా చేసుకుంది. ఓకే, దీన్ని చూడండి కలిపేస్తే దగ్గరికి అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం వేడి వేడి రైస్తో కానీ ఇడ్లీ కానీ దోశతో కానీ తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే రేణుస్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి.